చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అదృష్టం అంటారు కదా, ఒక చేతి మీద రాజధాని నిర్మాణం అనేది. సో మధ్యలో గత ప్రభుత్వం అయితే వదిలేసింది. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి అది కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన చేతుల మీద అది నిర్మాణం జరగాలని చెప్పి రాసి పెట్టిందేమో. అది ఒకవేళ ఆ పాత గవర్నమెంట్ అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టుంటే సో ఎంతో కొంత క్రెడిట్ వాళ్ళకు ఉండేది. కానీ ఆయన వదిలేయటం వల్ల చంద్రబాబు నాయుడుకి అది కాస్త ప్లస్ అయింది. ఈయన చేతి మీద శాశ్వతంగా ఈ పేరు నిలబడిపోతుంది. ఐటీ సిటీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు అంటారో రేపు అమరావతి అనేది ఫస్ట్ గుర్తొచ్చే పేరు చంద్రబాబు అంటారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో మటుకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేంద్రంతో పోరాడైనా సరే స్నేహబంధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అయినా సరే ఆయన ఉన్న పీరియడ్లో రాజధాని అనేది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 50 to 60% పూర్తి చేసి ప్రజల ముందు ఉంచే అవకాశం ఏమైనా కనపడుతుంది. సో మీరు మంచి డిస్కషన్ తీసుకొచ్చారు ఇప్పుడు. సో 2014 తర్వాత 15లో ఎవరైతే ఇనాగ్రేట్ చేశారో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు 25లో కూడా వాళ్ళే ఉన్నారు. సో ఏంటంటే ఇది ఒక అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళే రీలాంచ్ చేసి నేను ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అలానే జగన్ గారు వచ్చినప్పుడు ఏంటి ఆయన ప్రయారిటీ అసలు అమరావతి కాదు. ఆబ్వియస్గా ఇప్పుడు మనం చూసుకుంటే పూలింగ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకున్నది 2014 to 19 అప్పుడే వినిపించింది. వెళ్తారు ఇంకోసారి గవర్నమెంట్ వస్తుంది. జగన్ గారు మరి రాగానే ఆయన కూడా ఆయన ఇన్నోవేటివ్గా ఆలోచించి నిజంగా కన్స్ట్రక్టివ్ మోడ్ ఆయనకు ఉండి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మోడ్ ఉండి ఆంధ్రాని బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్ ఆయనకి ఏంటంటే అంత యంగ్స్టర్కి మంచి టైంలో అవకాశం ఇచ్చారు కదా జనాలు. ఆయనే సెకండ్ ఫేజ్ పూలింగ్కి తీసుకెళ్ళి నేను ఇంకా పెద్దది చేస్తాను అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఉంటే అది ఇంకో డిఫరెంట్ పిక్చర్లో ఉంది. ఇప్పుడు మనం వైజాగ్ తీసుకుంటే వైజాగ్ని ఏమి వదిలేయట్లేదు. ఇప్పుడు వైజాగ్ కూడా డెఫినెట్గా మంచి బ్యూటిఫుల్ అసలు సిటీ ఆఫ్ డెస్టినీ అండి. మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైజాగ్ని వదలరు. వైజాగ్ని డెఫినెట్గా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళు ముందు కూడా చెప్పారు మేము వైజాగ్ని డెఫినెట్గా డెవలప్ చేస్తాము. ఏ ఏరియాస్ ఓన్లీ వైజాగే కాదు. ఇప్పుడు కర్నూలు మనకి ఇప్పుడు తెలంగాణ పరంగా చూసుకుంటే హైదరాబాదు, వరంగల్ లేకపోతే ఖమ్మం అనుకుందాం అండి. మనకి ఆంధ్రాకి అలా కాదు. ఏంటంటే ఇక్కడ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, ఇప్పుడు అమరావతి రాబోతుంది, లైక్ వైజాగ్, కర్నూలు, తిరుపతి, సో మన రాజమండ్రి, ఇలా కొన్ని టైర్ 960 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా. అవును, టైర్ 1 టైర్ 2 ఏవైతే టౌన్స్ ఉన్నాయో వాటిని కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతే ఇవన్నీ స్మార్ట్ సిటీస్ అయిపోయే అవకాశం ఉంది. సో ఏదైతే కోస్టల్ కారిడార్ పరంగా కూడా మనం బెల్ట్ చూస్తే మనకి గుజరాత్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది. అంత చిన్న గోవాకే అంత టూరిజం ఒక 30-50 బీచ్లు ఉన్నప్పుడు మన టూరిజం పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే నేవల్ పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే రీసెర్చ్ పరంగా ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ రోడ్స్ ఇవన్నీ హైవే కనెక్టివిటీ ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ద క్యాపిటల్ అనమాట. చూడండి మీరు ఎప్పుడు క్యాపిటల్ నుంచి ఆ డెవలప్మెంట్ అనేది ఆల్ అక్రాస్ స్ప్రెడ్ అయింది. మనకి వైజాగ్ పరంగా కూడా నిన్న మోడీ గారు క్లియర్గా చెప్పారు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ పరంగా అక్కడ ఒక మాల్ తీసుకొస్తున్నారు. ప్లస్ వైజాగ్ని అసలు ఒక బిజినెస్ ఫైనాన్షియల్ హబ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనకు వచ్చేసి కర్నూలు ఇటు సైడ్ చిత్తూరు పరంగా చూడండి, లేకపోతే కర్నూలు సైడ్ పరంగా చూడండి, ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్స్ వస్తాయి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అంతా కూడా అటు రాబోతుంది. సో అలానే ఏంటంటే సెకండ్ మనకి ఏంటంటే బెంచ్ కూడా హైకోర్టు పరంగా బెంచ్ కూడా కర్నూలులో ఎన్జన్స్ చేస్తానికి పర్సూ చేయడానికి ట్రై చేస్తాం. సో అన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ని డెఫినెట్గా తీసుకెళ్ళి ఈ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ విజన్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా చాలా వరకు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. బిల్డర్స్ పెద్ద బిల్డర్స్ దాదాపు 60% వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్న మీటింగ్ తర్వాత చాలా వరకు ఇంకా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ముందే ఊహిస్తారు. రియల్ ఎస్టేట్ అంటే అది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎకరం 3 లక్షలకు 4 లక్షలకు కొని ఈరోజు ₹1 కోటి అమ్ముతున్నారు. అంటే ఒక విజన్ ఉన్నది వీళ్ళందరికీ. సో చాలా వరకు అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నమాట. చాలా వరకు అంటే షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు కోర్ క్యాపిటల్ ఏరియా కన్నా అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎకరం వచ్చేసి 30 లక్షలు 20 లక్షలు 40 లక్షలు దొరికే ప్రాంతాలను ఎక్కువ జల్లెడబడుతున్నారు. అవి కొంటున్నారు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత అవే కోట్లు గురిపిస్తాయని చెప్పి కూడా ఆలోచించే స్టెప్లు వేస్తారని చెప్పి వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం? సో ఒక వీళ్ళే కాకుండా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సామాన్యులు కూడా కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే పర్లేదు నేను డబ్బులు పెట్టగలను ఓపిక పట్టగలను అనే వాళ్ళు కూడా ఈ కోర్ క్యాపిటల్ ఏరియా దాటి 40 లక్షలకు 50 లక్షల పొలాలు కనుక కొంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కోర్ క్యాపిటల్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే మోజు ఎక్కువ ఉండి మోజుపడి కొనుక్కున్నారు. డబ్బులు ఫస్ట్ ఇంపార్టెన్స్ డబ్బులుండి మేము కొనుక్కుంటే కోర్ క్యాపిటల్లోనే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. సార్ డబ్బులు నాకేం ఇబ్బంది లేదు.
ఇప్పుడు మనం కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పరంగా చూసుకుంటే కనెక్టివిటీ ఏదైతే రాజధాని ఏంటంటే అక్కడ నది ఏదైతే ఉందో ఆ నది పరంగా వచ్చే కనెక్టివిటీస్ బట్టే రేపు ఏంటంటే డిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళటానికి లేకపోతే విజయవాడ వెళ్ళడానికి ఏదైతే టైం తీసుకుంటుందో ఆ టైం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైవేని ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు కాబట్టి ఆ టైం తగ్గిపోయే అవకాశం ఉంది. రేపు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవేతో కూడా రాబోతున్నారు, అప్పుడు ఇంకా టైం తగ్గే అవకాశం ఉంది. ప్లస్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు వీటిలన్నిటికీ రిలేటెడ్ కనెక్టివిటీ ఫుల్ఫిల్ అయిపోయినాక కొంచెం దూరం వెళ్ళి కొనుక్కున్న నష్టమే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేది. సరే లేక ఒక 3 ఏళ్ళలో అవ్వాల్సినవి ఇప్పుడు 5 ఏళ్ళలో అయినాయి అనుకుందాం, కొన్ని ప్రాజెక్ట్స్ లేట్ అయ్యి. సో అయినా సరే వెల్ ఎస్టాబ్లిష్డ్ కనెక్టివిటీ ఉంది కదా. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళడానికి ఎంతసేపు? సో ఇప్పుడు మీకు ఎయిర్వేస్ ఉన్నా కూడా మనం హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళాలనుకోండి, శంషాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, అది ప్రిఫర్ చేస్తామా బై కార్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తామా? డెఫినెట్గా రోడ్ వేనే ఆప్ట్ చేస్తాం, అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు ఎంతసేపులో వెళ్తాంలే అని. ఫ్యూచర్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ విత్ రెస్పెక్ట్ టు హైదరాబాదే ఇక్కడ అమరావతి గ్రో అయింది. అది ఏంటంటే ఒక ప్యారలల్ గ్రోత్ కారిడార్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి బాంబే ఉందండి, బాంబేకి దగ్గరలో పూణే అనేది ఎలా అయితే వచ్చిందో సిమిలర్ వే మనకి ఇప్పుడు అమరావతి హైదరాబాద్ అనేది ఒక ట్విన్ క్యాపిటల్ సిటీస్ కింద ఫ్యూచర్లో మనం చూసుకుంటే డౌన్ ద లైన్ గ్రో అయ్యే అవకాశం ఉంది. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.